Hello Moolers, this is Kanna. Welcome back to Cinema. ఈ రోజు రాబిన్ హుడ్ అనే మూవీ చూడడం జరిగింది, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై వెంకీ కుడుమల. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే సుతనామా నచ్చలేదు భయ్య. ఎందుకంటే మూవీలో మనకి నచ్చేంత ఎలిమెంట్స్ ఏమి ఉండవు. నాకు ఇందులో నెగిటివ్స్ అనిపించినవి ఏంటంటే ఫస్ట్ క్యారెక్టరైజేషన్స్ భయ్య. క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయంటే స్టోరీ ఒక దొంగతనం మీద వెళ్ళినా బాగుండేది అనిపించింది, లేదా ఇంకొక ఎలిమెంట్ ఉంటే దాని మీద వెళ్ళి. కానీ నెరేషన్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఒక దొంగతనం కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసి రాబిన్ హుడ్ అనే నేమ్ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు అసలు. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు 20 minutes లోనే ఒక చేంజ్ ఓవర్ చూస్తారు, ఎప్పుడు ధనవంతుల దగ్గర తీసుకొని పేదవాళ్ళకి పంచే విధంగా కాకుండా చేంజ్ ఓవర్ చూస్తారు అన్నారు. ఆ చేంజ్ ఓవర్ ఇవ్వకపోయినా బాగుంది అనిపించింది మూవీ మొత్తం చూస్తే. వెంకీ కుడుమల గారు ఎలా అనుకున్నారంటే ఒక మూవీ స్టోరీ, ఒక ఐటమ్ సాంగ్, ఒక క్యామియో, ఆ మూడు కంబైన్ చేస్తే మూవీ సక్సెస్ఫుల్ గా హిట్ అయిపోద్ది అనుకున్నారో ఏమో. ఈ మూవీ మాత్రం హిట్ అయితే అవ్వలేదు. అండ్ ఒక పాడ్కాస్ట్ లో కూడా చెప్పారు, మీరు ఎండింగ్ లో శుభం కార్డు ఎందుకు వేయలేదంటే మూవీ రిలీజ్ అయ్యాక కదా తెలుస్తుంది శుభమా అశుభమా అని చెప్పేసి. ఈ మూవీ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా శుభం కార్డు వేయకపోవడమే మంచిది, ఎందుకంటే బాగాలేదు భయ మూవీ అయితే. ప్లాట్ విషయం వచ్చేసరికి హీరో ఒక దొంగ తన ఆశ్రమాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఒక సెక్యూరిటీ ఏజెంట్ కింద జాయిన్ అవుతాడు. ఫారెన్ నుంచి హీరోయిన్ వస్తుంది. ఫారెన్ నుంచి వచ్చిన హీరోయిన్ ని కాపాడడానికి సెక్యూరిటీ ఏజెంట్ కింద జాయిన్ అయ్యి అక్కడ నుంచి హీరో విలన్ కి కనెక్షన్ ఏంటి, అసలు హీరోయిన్ ని విలన్ నుంచి ఎలా కాపాడాడు, ఇదే స్టోరీ ప్లాట్ అందుకే ఏముండదు. అండ్ నాకు ప్లాట్ కన్నా కొంచెం డల్ గా అనిపించింది ఏంటంటే క్యారెక్టరైజేషన్. హీరో రాబిన్ హుడ్ క్యారెక్టరైజేషన్ కి దానికి జస్టిఫికేషన్ లేదు. ఆ రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ లేకుండా చేశారు. అండ్ శ్రీలీల గారు మీరైతే మాత్రం ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకోకండి. అసలు ఫస్ట్ థింగ్, మీరు సిఇఓ కూతురు కింద గానీ సిఇఓ కింద గానీ ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకోవడం వల్ల మీకు క్యారెక్టరైజేషన్ లేకుండా పోతుంది స్టోరీలో. అండ్ ఇందులో ఒక డమ్ క్యారెక్టర్ తీసుకున్నారు శ్రీలీల గారు అయితే మాత్రం. అసలు ఆ జోక్స్ గానీ ఆ మధ్య మధ్యలో కామెడీ, అసలు కామెడీగా ఉండదు. జోక్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ అందులో ఒక కమిడియనా లేకపోతే స్ట్రాంగ్ పర్సనా అనేది కూడా మీరు అసలు తెలుసుకోలేరు. అసలు స్ట్రాంగ్ గా ఉంటాడు హీరో, సడన్ గా కమిడియన్ గా మారిపోతాడు. అదైతే చాలా ఇరిటేషన్ గా అనిపించింది నాకైతే. విలన్ క్యారెక్టరైజేషన్ స్టార్టింగ్ ఒక హై ఫీల్ తో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ విలన్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ అనుకుంటాం, కానీ మూవీ వెళ్తున్న కొద్దీ తన దగ్గర అంత పవర్ ఉంటుంది. చుట్టూ కెమెరాస్ ఉండే, ఏం జరుగుతుందో తెలుసు బట్ ఏం తెలియనట్టు కూర్చుంటాడు. హీరో మీదకి ఫైట్ చేయడం 2 minutes పని, బట్ వెళ్ళాడు. అసలు విలన్ హీరో టచ్ చేయకూడదు అన్నట్టు మూవీ అంతా ఉంటుంది. లాస్ట్ వరకు కూడా ఎమోషన్ ఏదైతే ఉంటుందో విలన్ కి హీరోకి మధ్యన అది మీకు కనిపించదు. అండ్ విలన్ ని లాస్ట్ అయితే డంప్ చేస్తారంటే నమ్మండి, అసలు విలన్ ఎందుకున్నాడు అనే విధంగా ఉంటుంది అసలు మూవీ. అసలు సంబంధం లేకుండా విలన్ కి హీరోకి మధ్యన ఒక స్ట్రాంగ్ ఫైట్ కూడా లేకుండా ఉంటుంది మూవీ అంతా. అండ్ లాస్ట్ క్యామియో డేవిడ్ వార్నర్ గారిది అయితే నాకు ఇందులో అసలు అంతగా అనిపించలేదు. దీనికన్నా రాజమౌళి గారితో ఒక యాడ్ ఉంటుంది, యాడ్ ఫిల్మ్ షూట్, అదే బాగుంది అనిపిస్తుంది నాకు డేవిడ్ వార్నర్ గారిది అయితే. ఇందులో అంతేమి ఉండదు, ఏదో పెట్టాలి కదా, ఎవరినొకరు తీసుకోవాలి, అక్కడ అడ్జస్ట్ చేయాలన్నట్టుగానే ఉంటుంది. అసలు ఎక్కడో స్టార్ట్ అవుద్ది ఒక దొంగగా, అండ్ అది ఎటెటో వెళ్ళిపోతుంటుంది. ఒకసారి డ్రగ్స్ అంటారు, ఒక్కొక్కసారి ఊరు అంటారు. మొత్తానికి అయితే టోటల్ ఓవరాల్ గా మూవీని మొత్తం స్మాష్ చేసి పడేశారు. అసలు ఎందుకు ఉంటుందో తెలియదు. అండ్ పాడ్కాస్ట్ లో చెప్పినట్టు ఒక పాడ్కాస్ట్ లో హీరో ఎందుకు ఆ విలన్స్ అందరూ ఒకసారి రారు, ఒక్కొక్కరు ఒకసారి ఎందుకు వస్తారంటే ఏడికి చెప్పి పంపించా అన్నట్టుగా ఉంటుంది కదా. ఒక షాట్ ఉంది మూవీలో, ఆ షాట్ లో ఏంటంటే అందరూ నడుచుకుంటూ వస్తారు వెనకాల విలన్స్, హీరో ఒకరిని కొడుతూ ఉంటే పరిగెట్టుకుని రావాలి కదా. ఆ షాట్ లో కూడా మిస్ అయ్యారు. అంటే అది ఒక నెగ్లిజిబుల్ షాట్, బట్ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఏంటి ఇలాగా వస్తున్నారు అని చెప్పేసి. అలాగే ఉంటాయి సీన్స్ అసలు సంబంధం లేకుండా. క్యారెక్టరైజేషన్ ఉండదు, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండదు. అండ్ పూర్ నెరేషన్ తో ఉన్నట్టు ఉంటుంది, బోర్ కొడుతుంది, లాగ్ ఉంటది. అసలు హీరోయిన్ అసలు కామెడీ అయితే మీరు అసలు ఎందుకు అసలు జోక్స్ వేస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుందని కూడా మనకు అర్థం కాదు. అంటే అంత డమ్ గా చూపిద్దాం అనుకున్నారు, కానీ ఆ డమ్నెస్ కూడా ఎంజాయ్ చేయాలి కదా ఆడియన్స్. ఇదేంటి ఇలా ఉంది అనిపిస్తుంది. అసలు ఆ జోక్స్ కి అయితే నవ్వు కూడా రాదు. ఏదో వెన్నెల కిషోర్ గారు ఉన్నప్పుడు 1-2 సీన్స్ అలా అనిపిస్తాయి తప్ప మిగతా అంతా చాలా డల్ అంటే డల్ గా ఉంటాయి. ఒక కామెడీ ఉండదు. ఒక కామెడీ ఫిలిం తీద్దాం అనుకున్నారా, కామెడీ లేదు. ఒక రాబరీ థ్రిల్లర్ తీద్దాం అనుకున్నారా, అసలు స్టార్టింగ్ రాబరీ చిన్న స్టార్ట్ చేసి అది మొత్తం కంక్లూడ్ చేసిన బాండ్ అక్కడతో ఆపేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు మూవీ. అండ్ ఎండింగ్ క్లైమాక్స్ స్ట్రాంగ్ గా ఉందా, లేదా విలన్ తో మంచి సీక్వెన్స్ ప్లాన్ చేశారా అంటే ఏమీ లేవు. ఓవరాల్
ఓవరాల్ గా మూవీ అయితే ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. దీంట్లో మధ్యలో ఐటమ్ సాంగ్ ని తీసుకొచ్చి మధ్యలో ఇరికించి పెట్టినట్టు ఉంటది. అండ్ లాస్ట్ ఇంకా మూవీ ఏం లేదు కదా వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఇంకా డేవిడ్ వార్నర్ గారు తీసుకొచ్చి క్యామియోని ప్లాన్ చేశారు. అది ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు. దిస్ ఇస్ ద రివ్యూ గైస్. మీకు కనుక నా రివ్యూ హానెస్ట్ గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కన్నా ఛానల్. ఒకవేళ మీరు మూవీ చూసుంటే నేను రివ్యూ హానెస్ట్ గా ఇచ్చాను లేదో కమెంట్ చేసేయండి. దట్స్ ఆల్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.